కల్కి 2 వచ్చే ఏడాది విడుదల గురించి అశ్విని దత్ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. అలాగే రెండో పార్ట్లో ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. గత సంవత్సరం ప్రభాస్ గారి కెరీర్లో మరొక సూపర్ డూపర్ హిట్ చిత్రంగా కల్కి 2898 AD నిలిచింది. ఈ సినిమాతో మరొకసారి 1000 కోట్ల మార్క్ దాటేశారు ప్రభాస్. ప్రస్తుతం రాజాసాబ్తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు సలార్ షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా, మరోవైపు కల్కి పార్ట్ గురించి కొన్ని వార్తలైతే మొదలయ్యాయి. ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ అయితే మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన విషయాలనైతే నిర్మాత అశ్విని దత్ గారు మీడియాకు చెప్పుకొచ్చారు. కల్కి పార్ట్ 1లో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుందనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు, అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరి కాసేపు ఇవి ఉంటే బాగుండునే ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరిందని అశ్విని దత్ గారు అయితే చెప్పుకొచ్చారు. అలాగే రిలీజ్ గురించి కూడా మాట్లాడారు. అశ్విని దత్ గారు మాట్లాడుతూ కల్కి 2 వచ్చే ఏడాది విడుదలవుతుంది అని తేల్చి చెప్పేశారు. ఇది విన్న అభిమానులైతే నిరాశ చెందుతున్నారు. ఈ 2025లో కల్కి 2 రిలీజ్ అవుతుందనుకుంటే ఇంకో సంవత్సరం వాయిదానా అంటున్నారు. అయితే అంత భారీ సినిమా, అది గ్రాఫిక్స్తో కూడుకున్నది కాబట్టి తీయాలంటే ఆ మాత్రం టైం పడుతుందన్నది నిజం. నాగేశ్వన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. అశ్విని దత్ గారు కంటిన్యూ చేస్తూ రెండో పార్ట్ మొత్తం కమల్ హాసన్ గారే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలు చాలా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ 3 పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళే ఆ సినిమాకు మెయిన్. వీళ్ళతో పాటు దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందట. కొత్త వాళ్ళు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్లో కొత్త వాళ్ళు ఉండే అవకాశం ఉంది అని అన్నారు నిర్మాత అశ్విని దత్ గారు. సెకండ్ పార్ట్ మొత్తం కర్ణుడు, అశ్వత్థామ హీరోలు కాగా విలన్గా సుప్రీం యాస్టిన్ కనిపిస్తాడట. నాగేశ్వన్ గురించి అశ్విని దత్ మాట్లాడుతూ మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశారు. తర్వాత కల్కి రూపొందించారు. రెండూ సూపర్ హిట్గా నిలిచాయి. నాగేశ్వన్కు జీవితంలో ఓటమనేదే ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచన విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయని ఆయన తెలియజేశారు. కల్కిలో ఉన్న కొద్దిపాటి నిమిషాలకే మహాభారతం సీన్లు నాగేశ్వన్ తన మార్క్ చూపించారు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ అయితే తెగ ఆరాటపడుతున్నారు. త్వరలో ప్రభాస్ డేట్స్ని బట్టి షూటింగ్ మొదలవచ్చని తెలుస్తుంది. ఆడియన్స్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్రనటులు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా, కమల్ హాసన్ గారు సుప్రీం యాస్కిన్గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో అలరించారు. బౌంటీ ఫైటర్, భైరవగా సందడి చేసిన ప్రభాస్ గారు చివర్లో కన్నుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలైతే పెంచేశారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.